అమరావతి మహిళలు రైతులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కేసుకి సంబంధించి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనిని అరెస్ట్ చేశారు. అయితే ఆయన్ని గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. నేడు మంగళగిరి కోర్టు ముందు కొమ్మినేనిని హాజరుపరుస్తున్నారు పోలీసులు. అయితే కొమ్మినేనిపై పలు రకాల సెక్షన్స్ తో పాటు ఇంకా ఐటీ యాక్ట్ 67 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక సెక్షన్స్ కింద కూడా కేసు అయితే నమోదైంది. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించే సమయంలో కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇవ్వాలంటూ కూడా పోలీసులను కొమ్మినేని శ్రీనివాస్ అయితే కోరారు. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో సమయం ఉంటుందని ఆ సమయంలో కలవచ్చని అయితే పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కొమ్మినేనికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక సెక్షన్ 3(1) కింద కేసు అయితే నమోదు చేశారు. అయితే ప్రస్తుతం మీరు విజువల్స్ లో చూస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో ఆయనకి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఇదే విషయంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, ఈరోజు మంగళగిరి కోర్టులో కొమ్మినేనిని హాజరుపరచనున్నారు. ఇప్పటికైతే వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఏ సెక్షన్ల కింద కొమ్మినేనిపై కేసులు నమోదు చేశారు? వీటి తీవ్రత ఏ విధంగా ఉంటుంది? రాధిక, మరికొద్ది సేపట్లో గుంటూరు జీజీహెచ్ నుంచి కొమ్మినేని శ్రీనివాస్ని మంగళగిరి కోర్టుకు తరలించనున్నారు. ప్రస్తుతం వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి ఆయనకి వైద్య పరీక్షలు అయితే పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్ది సేపట్లో కూడా అవన్నీ పూర్తయి వెంటనే ఆయన్ని గుంటూరు నుంచి మంగళగిరి కోర్టుకు హాజరుపడుతున్నారు. ప్రధానంగా కూడా కొమ్మినేని శ్రీనివాస్కి సంబంధించినటువంటి అంశంలో అమరావతి మహిళల పైన చేసినటువంటి అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో ఆయన పైన కేసులు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 196, అదేవిధంగా 353, సెక్షన్ 299, 356/2, అదేవిధంగా ఐటీ యాక్ట్ 67 ఎస్సీ అట్రాసిటీకి సంబంధించినటువంటి కేసులు నమోదవడం జరిగింది. ఇవన్నీ కూడా వీటిల్లో అట్రాసిటీ కేసు ఏదైతే ఉందో అది నాన్ బెయిలబుల్ కేసుగా చెప్తున్నారు. దాంతోపాటు 353, 299కి సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో ఇవి మహిళలను దూషించడానికి సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి సెక్షన్లుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సెక్షన్లకి నాన్ బెయిలబుల్ కింద ఉన్నటువంటి సెక్షన్ల కింద చెప్తున్నారు. అయితే ఐటీ యాక్ట్కి సంబంధించినటువంటి ఐటీ యాక్ట్ 67 సెక్షన్ ఏదైతే ఉందో అది బెయిలబుల్ అఫెన్స్ కానీ చెప్తున్నారు. అయితే మిగిలినటువంటి ఈ అంశాలన్నీ కూడా ఈరోజు కోర్టులో వాదనలు జరగనున్నాయి. మరి పోలీసులు వినిపించేటటువంటి వాదన ఆధారంగా ఆయన్ని రిమాండ్ చేస్తారా, లేకపోతే కొమ్మినేనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ లీగల్ టీం కూడా వాదనలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళ వాదనలు ఏకీపించేటటువంటి పరిస్థితులు ఉంటాయని చూడాలి. అయితే ప్రస్తుతం మాత్రం అట్రాసిటీ కేసుకు సంబంధించిన దానిపైన వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం అట్రాసిటీ కేసు దీనికి అనుసంధానం అవ్వదు అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా కులానికి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి అట్రాసిటీ కేసు అనేది నమోదుకి సంబంధించిన దానిపైన కోర్టులో అభ్యంతరాలు వ్యక్తమవుతాయి అనే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీం అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిగిలినటువంటి సెక్షన్లన్నీ కూడా బెయిలబుల్ ఎంపీ కాబట్టి కంపల్సరీగా కొమ్మినేని బెయిల్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తంగా మరి జీజీహెచ్ నుంచి తరలించిన తర్వాత కోర్టులో కుటుంబ సభ్యులను కూడా కల్పించేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొమ్మినేని నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరేటటువంటి సమయంలో కూడా పోలీసులు రిక్వెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు కోర్టులో అనుమతిస్తామని చెప్పడంతో ఇప్పుడు కోర్టుకు వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులను కూడా కొమ్మినేని కలిసేటటువంటి అవకాశాలు ఉంటాయి. లీగల్ సెల్తో మాట్లాడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి చూడాలి మంగళగిరి కోర్టులో ఎవరు వాదనలు ఏకీభవిస్తారు, కొమ్మినేని రిమాండ్ చేస్తారా లేకపోతే తిరిగి ఆయనకి బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయనేది కూడా చూడాలి. కంపల్సరీగా ఒకవేళ కనుక కొమ్మినేనికి కనుక రిమాండ్ చేస్తే గుంటూరు జిల్లా జైలుకే తరలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పోలీసులు మాత్రం స్ట్రాంగ్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్రాసిటీ కేసు ఉంది కాబట్టి కంపల్సరీగా బెయిల్ వచ్చేటటువంటి అవకాశాలు ఉండవు అనే విధంగా చెప్తుంది. అయితే మరోవైపు కొమ్మినేని శ్రీనివాసుని మంగళగిరి కోర్టుకు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో అమరావతికి సంబంధించినటువంటి మహిళా జేఏసీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కూడా కోర్టుకు రావాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడికి వచ్చి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేసి కొమ్మినేని శ్రీనివాసుని అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేటటువంటి సమయంలో
చాలా వరకు గుంటూరు తెచ్చిన తర్వాత గుంటూరు సరౌండింగ్స్ అంతా కూడా కొమ్మినేని తిప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏటేషన్ పరిధిలో సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి అన్న జేఏసీ నేతలు వచ్చి అడ్డుకునేటటువంటి ప్రయత్నం కానీ దాడులు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయనే కోణంలో పోలీసులు అయితే ముందుగా పక్క ప్రణాళికగా రాత్రి సమయంలో నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం భారీ బందోబస్తు నడుమే గుంటూరు నుంచి మంగళగిరి కోర్టుకు కూడా తరలించేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాధిక, థ్యాంక్ యూ సాయి శంకర్.